హాయ్ హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. అంటే ఇంకా ద బిగ్గెస్ట్ ఎవర్ రియాలిటీ షో స్టార్మాలో ప్రసారం కాబోతున్న 'బిగ్ బాస్ 8'కి ఇంకా కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. సండే సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ షోలో అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఫస్ట్ ఫేజ్‌లో ఎంతమంది లోపలికెళ్లారు? ఈ షో అనేది ఎలా ఉండబోతుంది? ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు? ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. లేదంటే కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. దీనికి అగ్రీమెంట్స్ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్ అంతా వచ్చినప్పుడు మాత్రం కొంతమంది పేర్లు అనూహ్యంగా తెరపైకి వచ్చినియి. చాలా హల్చల్ చేసినియి కూడా. ఫస్ట్ నుంచి వాళ్ళే కంటెస్టెంట్స్. మిగతా వాళ్ళందరి పేర్లు కూడా ఏదో జస్ట్ ఉంటే ఉండొచ్చు, లేదే లేదు అన్నట్టుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్‌గా చూసుకుంటే మాత్రం ఎవరెవరైతే ఫస్ట్ నుంచి ఉంటారన్నారో వాళ్ళందరూ లేకుండా పోయారనమాట. ఎందుకు ఇలా జరిగిందనేది ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎవరెవరో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీతూ చౌదరి. అసలు 'బిగ్ బాస్' సీజన్ 8 అనగానే ఫస్ట్ వినిపించిన పేరు ఆమె అనమాట. రీతూ చౌదరి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనే లోపల నుంచి కూడా హింట్స్ వచ్చినియి. చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ ఇంకోటేంటంటే ఆమె ఒక షో కూడా చేస్తుంది బయట. ఆ షో కూడా యాంకర్ కూడా మారిపోవడంతోటి ఇంకా రీతూ లోపలికెళ్ళడం కన్ఫర్మ్ అని అనుకున్నారు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకుండే ఫాలోయింగు, తర్వాత ఆమెకంటూ ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆహ్, అక్కడ రీతు ఇచ్చే కంటెంట్‌కి వాళ్ళందరూ ఎంగేజ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ద్వారా పడే ఓట్లు అవన్నీ కూడా అమ్మాయికి ప్లస్ అవుతాయనుకున్నారు. మైలేజ్ వస్తదనుకున్నారు. ఇలా గట్టిగా అనుకున్నారు. బట్ ఆల్మోస్ట్ అగ్రీమెంట్ దాకా కూడా ఎళ్ళిందని మాట్లాడుకున్నారు కానీ బట్ ఫైనల్‌గా రీతు ఎందుకు రాలేదు అనేది మాత్రం చాలామందికి ఇంకా అదొక క్వెషన్ మార్క్ కిందే ఉండిపోయింది. కింద కూడా అడుగుతున్నారు చాలామంది రీతు ఉందా? 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 అని. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ అయితే గనక రీతు అనేది షోలో లేదు ఆమె. ఇంకా కట్ చేస్తే ఏంటంటే తేజు. అమర్‌దీప్, తేజు. వీళ్ళిద్దరు తేజస్విని గౌడ. బట్ ఆ తేజు కింద బాగా ఫేమసు. అమర్‌దీప్, తేజు అనేది చూడు ఎంత ఫేమసో మనకు తెలుసు. అమర్ లోపల ఉన్నప్పుడు కూడా తేజు ఎంతగా కష్టపడింది. అమర్ ఆ స్టేజ్ వరకు రావడానికి కూడా ఓట్లు పడడానికి కూడా ఆమె తన వంతుగా ఏమేం చేసిందనేది కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే తేజు కూడా కన్ఫర్మ్ అనుకున్నారు. తేజస్విని గౌడ కంపల్సరీగా వారానికి 4,00,000 అడుగుతుంది. ఇలాంటి డిస్కషన్స్ దాకా వచ్చినియి. బట్ స్టార్మా కూడా ఆల్మోస్ట్ తీసుకుంటుంది అనే దాకా కూడా ఎళ్ళింది. బట్ ఫైనల్‌గా ఏమైందో తెలీదు. మొత్తానికి తేజస్విని అయితే మాత్రం ఈ సీజన్‌లో లేదు. ఎందుకు లేదనేది మాత్రం వాళ్ళకే తెలియాలి. బట్ అంటే దీనికొక రీజన్ కింద చాలామంది చెప్పుకుంటుంది ఏంటంటే లాస్ట్ టైమ్ కూడా అమర్ లోపల ఉన్నప్పుడు కారణాలు ఏవైనా కూడా చాలా నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. అమర్ వాళ్ళ మదర్‌ని తిట్టారు. అలాగే తేజస్వినిని కూడా తిట్టడం ఇలాంటియన్నీ రకరకాలుగా జరిగినియి. బట్ అది కూడా పెళ్ళైన కొత్తలోనే ఎళ్ళడం అనేది కూడా ఒక చిన్న ఇది. సో, మళ్ళీ ఎందుకనుకున్నారా? లేదంటే నిజంగానే 'బిగ్ బాస్' టీమ్‌కి వీళ్ళు చెప్పిన అమౌంట్‌కి మ్యాచ్ అవ్వలేదా? అనేది మాత్రం మనకి తెలియాలనమాట. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్. అంజలి పవన్ పేరు కూడా బాగా వినిపించింది. అంజలి పవన్ ఈసారి ఖచ్చితంగా వెళుతుంది అని చెప్పేసి. అయితే మనకన్న సమాచారం ఏంటంటే ఆమెకు లాస్ట్ టైమ్ కూడా కాల్ వచ్చిందంటే బేసిక్‌గా ఏంటంటే వీళ్ళేంటంటే సెట్ ఆఫ్ సెలబ్రిటీస్‌ని పెట్టుకుంటారు. వాళ్ళని ప్రతి సీజన్‌కి టచ్ చేస్తుంటారు. వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. లేదంటే గనక ఈ వీళ్ళని నెక్స్ట్ సీజన్‌కి పుష్ చేయడం అనేది లేదంటే వీళ్ళ అవసరాలు, వీళ్ళ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని నెక్స్ట్ సీజన్‌కి పుష్ చేయడం అనేది ఉంటది. సో, అలా ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ సీజన్‌లోనే ఎళ్ళాల్సిన అంజలి పవన్ ఈ సీజన్‌లో ఎళ్ళొద్దనుకున్నారు. బట్ ఈ సీజన్‌లో ఎందుకు వెళ్ళలేదు అనేది మాత్రం తెలీదు మనకి. అయితే ఇంద్రనీల్ నెక్స్ట్. ఇంద్రనీల్ వెళ్ళిపోవడం అనేది కంపల్సరీగా క క 100% అన్నారు. బట్ ఇంద్రనీల్ వెళ్ళుంటే మాత్రం ఆట నిజంగా వేరే రకంగా ఉండుండేది. ఎందుకంటే అతనికున్న ఫ్యామిలీ ఇమేజ్ గాని, మొగలి రేకులు ఈ కైండ్ ఆఫ్ సీరియల్స్‌లో అతను చూపించిన ఇది కాబట్టి బట్ వాటికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వెల్ మెచ్యూర్డ్ ఆడియన్స్ కాబట్టి బట్ బేసిక్‌గా ఏంటంటే 'బిగ్ బాస్' షో అనేది ఎక్కువ అంటే అప్పట్లో ఆ సీరియల్‌కి అడిక్ట్ అయిన వాళ్ళు చూసే అవకాశం తక్కువ. బట్ ఇంద్రనీల్ లాంటి వాళ్ళు ఉండుంటే గనక ఒకళ్ళిద్దరు లోపల ఉంటే గనక ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఈ 'బిగ్ బాస్' షో అనేది ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. బాగుండేది. బట్ కాకపోతే ఏంటంటే స్వయంగా ఆయనే ఒక వీడియో పెట్టి మరీ చెప్పాడు. నేను ఈ షోకి వెళ్ళట్లేదు. దయచేసి వెళుతున్నానని కొంతమంది చెప్తున్నారు. ఏదో మా ఇంట్లో తొంగి చూసినట్టు. అలాంటివి చెప్పొద్దు. నేను వెళ్ళట్లేదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం అనేదైతే జరిగిందనమాట. ఇక రాజు తరుణ్ 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ జోక్ అనేది పెద్ద జోక్ లాగానే అనిపించింది. విన్నప్పుడు కూడా చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. రాజు తరుణ్ అనే వ్యక్తి 'బిగ్ బాస్‌కెళ్ళే ఛాన్సే లేదు. అతనికున్న కమిట్మెంట్స్, అతనికున్న మూవీస్‌తో అని చెప్పి. బట్ ఇంతకుముందు ఏదైతే కాంట్రోవర్సీ నడిచిందో ఆ టైంలో రాజు తరుణ్ కూడా హౌస్‌లోకి వెళ్తాడని చెప్పి అతని పేరును వాడుకొని కొంతమంది కొన్ని వీడియోలు చేయడంతోటి రాజు తరుణ్ లోపలికి వెళతాడు అని ఆతృతగా కొంతమంది ఎదురు చూసారు. బట్ అది 100% జరగని పని, అవ్వని పని అనమాట. ఎందుకంటే అతను ఒక గదిలో కూర్చోబెట్టినా ఒంటరిగా 2, 3 గంటలు కూడా ఉండలేడంట. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో వాళ్ళ డైరెక్టర్ కూడా చెప్పాడనమాట. సో, అలాంటిది ఒక వ్యక్తి లోపల ఫోన్ లేకుండా, ఇవేం లేకుండా వాళ్ళతో ఇంకోటేంటంటే గట్టిగా మాట్లాడితే కూడా బెదిరిపోతాడని చెప్పి కొంతమంది చెప్తారు యాక్చువల్‌గా 'రాజ్ తరుణ్'. సో, సాఫ్ట్ నేచర్ అనమాట. బెదిరిపోతాడంటే అతనేదో పిరికివాడేం కాదు. సాఫ్ట్ నేచర్ అనమాట. సో, అలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి లోపలికెళ్తే ఎంత గ్రిల్ అవుతాడు, ఎంత రోస్ట్ అవుతాడని తెలుసు కాబట్టి. బట్ ఎనీవే అతనైతే వెళ్ళట్లేదు. ఇక నెక్స్ట్ వినిపించిన పేరు, బాగా వినిపించిన పేరైతే మాత్రం కుమారి ఆంటీ అనమాట. కుమారి ఆంటీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 'బిగ్ బాస్‌కి' వెళ్ళిపోద్దని చెప్పి అప్పుడు ఎప్పుడైతే ఒక చిన్న ఇష్యూ నడిచిందో ఆమె షాప్ దించేయడం, రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం అప్పటి నుంచి కూడా వినిపిస్తూ వచ్చింది.
బిగ్ బాస్ వాళ్ళకి ఇదంతా హింసే అనమాట. బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారో లేదో కూడా తెలీదు. అసలు బిగ్ బాస్ అనే టాపిక్ అప్పటికి లేనే లేదు. బట్ కాకపోతే ఈసారి బిగ్ బాస్ 8లో కుమారి అంటే అది ఇది అనేయడంతోటి ఆమె చాలా టీవీ షోస్‌లో కనిపించింది. అది కూడా మా టీవీలో వచ్చిన షోస్‌లో కూడా కనిపించడంతోటి ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు. కన్సిడర్ చేస్తారు ఆమెను కూడా లోపలికి పంపిస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో వంట అనేది కూడా ఒక పెద్ద యుద్ధంలానే జరుగుద్దనమాట. వంట వండడం అనేది జనరల్‌గా ఏదో వంటింట్లోకెళ్ళి పొయ్యి ఎలిగిచ్చేసి వంట చేసుకొని వచ్చేసినట్టు ఉండదు. అక్కడ కూడా ఒక యుద్ధం జరుగుద్ది. అక్కడ కూడా ఒక పెద్ద మాటల యుద్ధం జరుగుద్ది. దానికోసం కూడా ఒక పెద్ద పోరాటమే జరుగుద్ది. ఒక్కోసారి పరోటా కోసం కూడా పోరాటం జరిగిన రోజులున్నాయన్నమాట. సో, అలాంటివి ఉంటాయి కాబట్టి కుమారి ఆంటీ కీలక పాత్ర ఉండే అవకాశం ఉంది. లోపలికెళ్ళొద్దని అనుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే కుమారి ఆంటీ కూడా వెళ్ళట్లేదు. ఇక నెక్స్ట్ బ్యాంకాక్ పిల్ల. బ్యాంకాక్ పిల్ల నిజంగా ఆమె వీడియోలు ఎంత పాపులర్ అయినాయో ఆమె బిగ్ బాస్‌లోకి వెళ్ళొద్దనే వీడియోలు అంతకన్నా ఎక్కువ కూడా పాపులర్ అయినాయన్నమాట. ఇంకా ఆమె అంత అద్భుతంగా మాట్లాడుతది కాబట్టి నెక్స్ట్ బ్యాంకాక్ పిల్ల వస్తే ఇంక మామూలుగా లేదు. ఇంకా ఆమె కప్పు అనే రేంజ్‌లో కొంతమందైతే ఏకంగా ఏసారు. 'బిగ్ బాస్ 8' విజేత బ్యాంకాక్ పిల్లే అని చెప్పేసి ఏసినోళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆమె ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎళ్ళను అని మైట్ బి ఎళ్ళను అంది. ఎళ్ళనని కూడా క్లారిటీ కూడా ఇచ్చింది. నెక్స్ట్ నందు రామిశెట్టి. నందు రామిశెట్టి కూడా ఒక వీడియో పెట్టి మరీ చెప్పాల్సొచ్చింది. నన్ను ట్రోల్ చేయకండి మేము వెళ్ళట్లేదు. మేము హ్యాపీగా ఆస్ట్రేలియాలో పీస్‌ఫుల్‌గా లైఫ్‌లు గడుపుతున్నాం మేము వీడియోలు చేసుకుంటున్నాం. అంతే తప్ప మాకు బిగ్ బాస్‌కెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎళ్ళే ఉద్దేశం కూడా లేదని చెప్పి వాళ్ళు కూడా ఒక వీడియో పెట్టి క్లారిటీ ఇచ్చారు. బట్ నందు రామిశెట్టి వచ్చి ఉండుంటే గనక నిజంగా 'బిగ్ బాస్' టీము కాంటాక్ట్ అయ్యిందే అయ్యుండొచ్చు బహుశా. ఒకవేళ అలా నిజంగా జరిగి వచ్చుంటే గనక ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేది. బట్ ఈసారి అది కూడా మనకి దొరకలేదు. ఇంకా బాగా వినిపించిన పేరు కిరా కార్పి అని కూడా చెప్పుకోవచ్చనమాట. కిరా కార్పి పేరు కూడా బాగా వినిపించింది. ఎందుకంటే అతను ఈ మధ్య కాలంలో పొలిటికల్‌లో జరిగిన ఎలక్షన్స్ వీటి పరంగా అతను చేసిన హల్చల్ గాని, అతని వీడియోలు బాగా పాపులర్ అవ్వడం గాని, అతను మాట్లాడిన కంటెంట్ బాగా వైరల్ అవ్వడంతోటి ఏంటంటే అతను కూడా వెళ్తాడనే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కిరాక్ కార్పి ఇలాంటి వాళ్ళు వెళ్తే గనక ఆ ఫన్ అనేది నెక్స్ట్ రేంజ్‌లో ఉంటదనమాట. అల్టిమేట్‌గా ఉండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా కుదరలేదు. ఇక చూసుకుంటే గనక ఇంకా హోస్ట్ మాత్రం నాగార్జున గారే ఈసారి యాజ్ ఇట్ ఈస్‌గా ఎప్పటికన్నా బాగా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గాని అది గాని ఈసారి ఇంకా ఏంటంటే కొంచెం గ్యాప్ కూడా దొరికింది సినిమాల నుంచి వాటిల నుంచి కూడా కాబట్టి కొంచెం ఆయన ఏంటంటే ఫిట్‌నెస్ మీద వాటి మీద కూడా ఫోకస్ చేశారు. లుక్ కూడా చాలా బావుంది మిగతా సీజన్స్‌తో పోల్చుకుంటే. సో, ఆయన హోస్టింగ్ స్టైల్ ఎలా ఉంటదని మనం కొత్తగా చెప్పక్కర్లేదు. మిగతా సీజన్స్‌తో పోల్చుకుంటే లాస్ట్ టైమ్ మాత్రం కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేశారు, టోస్ట్ చేశారు. మొత్తం తాట తీసే రేంజ్‌కి పోయారు కంటెస్టెంట్‌లని. అంటే ఒక నాగార్జునలో ఎప్పుడు చూడని ఒక కొత్త కోణం కూడా మనకు లాస్ట్ సీజన్‌లో కనిపించింది. ఈ సీజన్‌లో అంతకు మించి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారంట బిగ్ బాస్ వాళ్ళు. సో, అది కూడా మనకొచ్చిన ఇన్సిడెంట్ తెలుస్తుంది. అయితే బిగ్ బాస్‌లో ఎప్పుడు కూడా ఏంటంటే 15 మంది, 16 మంది, 17 మంది ఇలాంటి కంటెస్టెంట్లు ఎంతమంది ఉంటారని మనకి అంటే సీజన్‌ని బట్టి తీసుకుంటుంటారు. లాస్ట్ సీజన్‌లో అయితే ఇంక 19 మంది ప్లస్ కంటెస్టెంట్లు 20 మంది వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ప్లాన్ చేశారనమాట. షో కాన్సెప్ట్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలియపోతుంది. దానికన్నా ముందు లోపలికి పంపించిన వాళ్ళ లిస్ట్ మాత్రం 14 మందినే పంపిస్తున్నారు ఫస్ట్. 14 మంది అనేది చాలా తక్కువ నెంబర్. 15 వారాల షోకి 14 మంది అంటే ఇంక ఎలిమినేట్ అయిపోతే ఇంక ఐదుగురు అంటే ఇంకెంతమంది మిగులుతారు? అంటే వైల్డ్ కార్డ్ ద్వారా చాలా మందిని లోపలికి పంపాల్సింది. అలాగే ఇంక అంటే దాదాపు ఒక 5-6 మంది లోపలికొచ్చే అవకాశం ఉందనమాట. మనకు ఉన్న దాన్ని బట్టి 15 వారాల ఈ స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నా కూడా. సో, కాబట్టి ఏంటంటే అయితే మరి ఇప్పుడు 14 మంది ఎవరు? సో, మరి వీళ్ళలో ఎవరు ఉండబోతున్నారనేది అయితే ఎప్పుడు కూడా మనకు ఒక 10 రోజులు, 15 రోజుల ముందే వచ్చేసేది. బిగ్ బాస్ షో అనంగానే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. ఈసారి బిగ్ బాస్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఇదంతా మారిందని చెప్తున్నారు. దానివల్ల పేర్లు బయటకి రావడం కూడా గగనం అయిపోయింది. బట్ మనకున్న సమాచారం ప్రకారం కొన్ని పేర్లు చూస్తే గనుక ఫస్ట్ బెజవాడ బేబక్క. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో, యూట్యూబ్ వీడియోలతోటి ఎంతమందిని అలరిస్తదో కొంచెం ఎటకారంగా మాట్లాడడం. సింగర్ మధు నుంచి బెజవాడ బేబక్‌గా మారి అందరిని అలరించడం. సో, సోషల్ మీడియాలో కొంచెం ఆమెకున్న ఫాలోవర్సు, తర్వాత ఆమె వీడియోలు ట్రెండింగ్ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓం ఫస్ట్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆదిత్య ఓం ఏంటంటే ఈ మధ్యన సినిమాలు ఏం చేయకపోయినా కూడా అంతకుముందు చేసిన సినిమాలు, తర్వాత అతనికి అంటే కొంచెం జనాలతో బిహేవ్ చేసే తీరు అదంతా కూడా కొంచెం ఇదిగా ఉండడంతోటి ఏంటంటే అతన్ని కూడా తీసుకున్నారు. బట్ ఆదిత్య ఓం కూడా డెఫినెట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే ఇద్దరు కంటెస్టెంట్లు కొంచెం వెరైటీ అనమాట. ఎందుకంటే యష్మి గౌడ అండ్ ప్రేరణ ఖమ్మం వీళ్ళిద్దరు ఏంటంటే ఒకే సీరియల్‌లో 2 క్యారెక్టర్స్ చేశారు. ఇద్దరు కూడా 'కృష్ణ ముకుంద మురారి' అనే సీరియల్ ద్వారా విపరీతంగా ఫేమస్ అయ్యారు. సో, ఆ సీరియల్‌లో టాప్ రేటెడ్ సీరియల్ అవడంతోటి ఆ సీరియల్‌లో నటించారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా బాగా ఫేమస్ అయ్యారు. సో, యష్మి గౌడ అండ్ ప్రేరణ ఖమ్మం వీళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అండ్ లోపలికెళ్లారు. ఇంకా విష్ణుప్రియ, శేఖర్ భాష. విష్ణుప్రియ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రీతు చౌదరి, విష్ణుప్రియ ఇద్దరు పేర్లు ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రీతు చౌదరి రాలేదు. బట్ విష్ణుప్రియ మాత్రం లోపలికెళ్ళింది. ఇక శేఖర్ భాష.
శేఖర్ భాష గురించి మనం ముందు నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. అతనికి ఆల్మోస్ట్ నాకు తెలిసి లాస్ట్ సీజన్‌లో కూడా వచ్చినట్టుంది. బట్ ఈ సీజన్‌లో మాత్రం యాక్సెప్ట్ చేసి లోపలికెళ్ళినట్టున్నాడు. ఇంక నెక్స్ట్ చూసుకుంటే గనక నాగమణికంఠ. నాగమణికంఠ అనే పేరు కూడా మనకు బాగా వినిపిస్తుంది ఫస్ట్ నుంచి. సో, ఇతను కూడా ఆర్టిస్టు. ఇతను కూడా ఆల్రెడీ లోపలికెళ్ళాడని తెలుస్తుంది. అలాగే నిఖిల్. నిఖిల్ కూడా హి ఈజ్ ఇంటూ ద 'బిగ్ బాస్' హౌస్ అని చెప్పుకోవచ్చనమాట. అలాగే నైనిక 'ఢీ'. సాయి, నైనికగా బాగా ఫేమస్ వీళ్ళు. సో, నైనిక కూడా లోపలికెళ్ళిందంట. ఇక కిరాక్ సీత విషయానికొస్తే ఏంటంటే, ఇంతకుముందు సీజన్స్‌లో కూడా మనం చూసాము. సీజన్ 5లో అలాగే తర్వాత వచ్చిన ఓటీటీ సీజన్‌లో కూడా మనం సరయుని చూసామనమాట. సో, ఆమె కూడా ఏంటంటే బోల్డ్‌గా, ఫిల్టర్‌లెస్‌గా ఏదంటే అది మాట్లాడుతూ కొంచెం అంటే అదెలా ఉంటదంటే, సమయాన్ని, సందర్భాన్ని బట్టి కొన్ని కొన్ని సార్లేంటంటే, వాళ్ళ ట్రూ నేచర్ అనేది అంటే వాళ్ళకి మాట్లాడాలని అలా ఉండకపోవచ్చు. లేదంటే వాళ్ళకి అలా మాట్లాడడం వల్ల పేరొచ్చింది కాబట్టి అలా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ ట్రూ నేచర్ అనేది ఎక్స్‌పోజ్ అవుద్ది. దాన్ని బట్టి వాళ్ళని మనం తెలుసుకునే అవకాశం ఉంటది. వాళ్ళతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఆ రకంగా చూసుకున్నా కూడా 'కిర్రాక్ సీతకి' కొంచెం ఈసారి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందనమాట. ఇక ఈసారి షోకి 'బిగ్ బాస్' బజ్ ఎవరు అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ప్రోమోలు రిలీజ్ చేశారు. 'అర్జున్ అంబటి'. బేసిక్‌గా చాలామంది లేడీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు కాబట్టి, ప్రియాంక ఉంది. అలాగే మన 'నైని పావని' గాని ఇలా చాలామంది లేడీ కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి, వీళ్ళలో ఎవరో ఒకళ్ళని తీసుకుంటారు. అలాగే వీళ్ళు ఆల్రెడీ బయట కూడా కొంతమంది యాంకరింగ్ చేస్తా కనిపిస్తున్నారు కాబట్టి, వీళ్ళలో ఎవరో ఒకళ్ళని తీసుకుంటారు అని అనుకున్నారు కదా! బట్ 'బిగ్ బాస్' టీమ్ మాత్రం ఈసారి 'అర్జున్ అంబటిని' ఎంచుకుంది. సో, ఎందుకంటే తెలుసు 'అర్జున్ అంబటి' ఉన్నదున్నట్టు ముఖం మీద నిక్కచ్చిగా చెప్పేస్తాడు ఏదైతే అది. ఆడు ఫీల్ అయినా కూడా, లేదా ఇంకోటైనా కూడా అతను చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు కాబట్టి 'అర్జున్ అంబటిని' ఎంచుకున్నారు. ఇది మాత్రం మంచి చాయిస్ అనమాట. సో, మరి 'బిగ్ బాస్'తో పాటు 'బిగ్ బాస్' బజ్ కూడా అద్భుతంగా ఉండబోతుందనేది హింట్స్ అయితే వచ్చినియి. మరికొన్ని గంటల్లోనే 'బిగ్ బాస్' అనే ప్రోగ్రామ్ చూడబోతున్నాం. సో, డైలీ మన దగ్గర రివ్యూస్ ఉంటాయి. షో అవ్వంగానే 9-10, 10:00, 10:30 లోపు మీకు రివ్యూ అనేది ఎన్‌టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి. సో, రోజు దీని గురించి మాట్లాడుకుంటూ ఉందాం. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దిస్ ఈస్ ఆల్ ఫర్ నౌ.